పల్నాడు జిల్లా నరసరావుపేట రావిపాడు రోడ్డులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీం మరియు నల్లపాటి యువసేన ఆధ్వర్యంలో సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నరసరావుపేట పట్టణంలో రాయిపాడు రోడ్లో ఉన్నటువంటి ఈ తాటి బెల్లం ఈ రెస్టారెంట్ దగ్గర నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా నందమూరి అభిమానులు అంతా కలిసి ఈరోజు ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమం జరపడం జరిగింది. బాలకృష్ణ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అన్న నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, అలాగనే సినీ ఫీల్డ్లో కూడా గత 35-40 సంవత్సరాల నుంచి తనకంటూ ఒక చరిత్రను రాసుకున్నటువంటి పరిస్థితి. ఒకానొక టైంలో నిప్పురవ్వ, బంగారు బుల్లోడు ఒకే రోజు రిలీజ్ అయినటువంటి కార్యక్రమం, రెండూ కూడా ఆ రోజు సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి. అలాగనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 62 ఏళ్ళు 63 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంకా కుర్ర హీరోలకి తగ్గనకుండా బ్రహ్మాండమైనటువంటిది కంటిన్యూస్గా అన్ని హిట్లు ఇచ్చుకొచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాయలసీమగా చూసినట్టయితే పార్టీలకు అతీతంగా నందమూరి బాలకృష్ణ గారికి అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లో వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది బాలకృష్ణ గారికి మంచి అభిమానులు. అలాగనే బాలకృష్ణ గారు సినీ జీవితంతో పాటు రాజకీయ జీవితంతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్లో దానికి చైర్మన్గా ఉంటూ ఎంతోమంది పేదవాళ్ళకి నేనున్నానంటూ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే మొన్న అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ రెడీ అవ్వబోతూ ఉంది.